యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. దేవుని మహాకృపను బట్టి డిసెంబర్ మాసములో ప్రభు మనలను ప్రవేశపెట్టారు. ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. క్రిస్మస్ పండుగ మాసం, ఎక్కడ చూచినా సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. పండగ వాతావరణం కనిపిస్తుంది. మిషన్స్ పట్ల దర్శనం దేవుడివ్వాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థిద్దాం. తలలు వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు అర్థిస్తున్నా. మీ కృపా సహాయమునివ్వండి. డిసెంబర్ మాసం ప్రభు సంఘాలన్నీ వేడుకగా మీ జన్మదినం కొరకు సిద్ధపడుతున్నారు. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా మీరు పంపారు. ఆయన ద్వారా మా జీవితాల్లో నిత్యరాజ్య భాగ్యం ఇచ్చారు. ఈ శుభవార్త ఎరుగని శాతం భారతదేశంలో 85% ఇంకా ఉన్నారు. ప్రభు, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు వేడుక కన్నా మిషన్ వైపు తన దృష్టి సారించుటకు సాయం చేయండి. ఈ మాసములో మీ కృపను యేసే పరిష్కారానికి ఇచ్చి కొనసాగింపచేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. బలహీనముగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ముట్టండి. ప్రభు, బాగు చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అట్టి కృపనివ్వండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతలు గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. హౌ మచ్ బెటర్ టు గెట్ విజ్డమ్ దాన్ గోల్డ్. టు గెట్ అండర్స్టాండింగ్ ఈజ్ టు బి చూజన్ రాదర్ దాన్ సిల్వర్. ఇంగ్లీష్ వ్యాఖ్యానంలో హౌ మచ్ బెటర్ టు గెట్ విజ్డమ్ దాన్ గోల్డ్, ఎంత శ్రేష్టం, ఎంతో శ్రేష్టం అట. ఏమిటి? బంగారము సంపాదించుట కంటే జ్ఞానాన్ని సంపాదించుట ఎంతో శ్రేష్టం, ఎంతో శ్రేష్టం. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. టు గెట్ అండర్స్టాండింగ్ ఈజ్ టు బి చూజన్ రాదర్ దాన్ సిల్వర్. టు గెట్ అండర్స్టాండింగ్ ఈజ్ టు బి చూజన్. అండర్స్టాండింగ్ ఈజ్ టు బి చూజన్. గ్రహింపు కలిగి ఉండుట వెండి సంపాదించటం కంటే మేలు. వెండి బంగారములు అక్కరకి రాని సందర్భాలున్నాయి. వెండి బంగారములు అక్కరికి రాని సందర్భాలు ఉంటాయి. కానీ తెలివి జ్ఞానము అక్కర్లేని సందర్భాలు ఉండవు, అవసరం లేని సందర్భాలు ఉండవు. సోదరుడా, సోదరి, డబ్బు అన్ని పనులు చేయలేదు, బంగారం అన్ని పనులు చేయించలేదు. జ్ఞానము తెలివి అన్ని పనులు సాధించేట్లు చేస్తుంది. గ్రహించండి.
మానవునికి కావలసినది జ్ఞానము తెలివి. వెండి బంగారాల కంటే కూడా శ్రేష్టమైనది, మేలు చేయునది జ్ఞానము తెలివి. పశుప్రాయులు వాటిని గ్రహించరు. పశుప్రాయులు అంటే ఏమిటి? ఆలోచన రహితులు, ఆలోచన లేనివారు. ఆలోచన లేనివారు గ్రహించరు. మనకు జ్ఞానము తెలివి కావాలి. వెండి బంగారాల కంటే వాటిని మనము మిన్నైనవిగా ఎంచాలి. ఆధ్యాత్మిక జీవితానికి వెండి బంగారాలు సహాయం చేయవు, జ్ఞానము తెలివి సహాయం చేస్తాయి. 70 సంవత్సరాల జీవితంలోనే వెండి బంగారాల ప్రయోజకత్వం, 70 సంవత్సరాల భౌతిక జీవితంలోనే వెండి బంగారాల ప్రయోజకత్వం. కానీ జ్ఞానము తెలివి నిత్యరాజ్యములో కూడా మనకు సుస్థిర స్థానాన్ని సంపాదించి పెడతాయి. కనుక మన జీవితాలకు జ్ఞానము మేలు. మచ్ బెటర్ టు గెట్ విజ్డమ్ దాన్ గాడ్. బంగారం ప్రతి వాళ్ళు అపేక్షిస్తారు. ప్రపంచ వినిమయంలో బంగారమే ప్రథమ స్థానం. బంగారాన్ని అంగీకరించని దేశం లేదు. రిజర్వ్ బ్యాంకు కూడా గోల్డ్ రిజర్వ్స్ను బట్టే కరెన్సీ ముద్రణ, అలాగే విదేశాలతో ఒప్పందాలు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కనుక ఈ గోల్డ్ రిజర్వ్స్ కంటే కూడా మానవునికి కావలసినటువంటిది ఏమిటో తెలిసిన? మానవునికి జ్ఞానం కావాలి. జ్ఞానం దేవుని నుండి కలిగేది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా ఆయన ఎదుకొచ్చి అడగవన్నాడు. విస్తారంగా ఇస్తాడు, పరిమితి లేకుండా ఇస్తాడు. సొలొమోనునకు జ్ఞానం ఉంది, వెండి బంగారాలు వచ్చాయి వాటి వెంబడి. వెండి బంగారాలు ఉంటే జ్ఞానం రాదు, జ్ఞానం ఉంటే వెండి బంగారాలు వెనక పరిగెత్తుకొస్తాయి. జ్ఞానమే ప్రధాన అంశం. విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. ప్రభువు నుండి అనుగ్రహించబడే దివ్యమైనటువంటి జ్ఞానం ఉందే, అది పుస్తకాల్లో దొరికేది కాదు. అది పుస్తకాల్లో దొరికేది కాదు. ఆత్మయందు దేవుని చేత అనుగ్రహించబడేది. ఆ జ్ఞానము దెయ్యాల జ్ఞానం కాదు, లోకస్తుల జ్ఞానం కాదు. లోకంలో జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? దేవుడు లేడు అంటున్నారు. లోకంలో జ్ఞానులను ప్రశంసించబడిన వాళ్ళు ఆఖరికి ఎట్లా తయారవుతున్నారంటే దేవుడు లేడని ఒక అజ్ఞాని అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. జ్ఞానులు అజ్ఞానులుగా మారుతున్నారు. అజ్ఞానులు దేవుని తెలుసుకుని జ్ఞానులుగా మారుతున్నారు. సోదరుడా, సోదరి, దేవుని ఎరిగిన వాడే నిజమైన జ్ఞాని. దేవుని ఎరుగనివాడు జ్ఞాని కాలేడు. కేవలం విద్య చేత జ్ఞానివి కాలేవు, పరిశుద్ధాత్మ శక్తి వల్ల జ్ఞానివి కాగలుగుతావు. సొలొమోనునకు పుస్తకాలు చదువుకోవటం వల్ల వచ్చిన జ్ఞానం కాదు, పరలోకం నుండి ఇవ్వబడిన జ్ఞానం. ఎట్లాంటి పజిల్ అయినా సాల్వ్ చేశాడు, ఎట్లాంటి ప్రాబ్లం అయినా సొల్యూషన్ చూపాడు, టాప్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఇవాళ మనం సింగపూర్ లాగా రాజధాని కట్టుకుందామని అనుకుంటున్నాం, జపాన్ టెక్నాలజీ వాడుకుందాం అనుకుంటున్నాం, సింగపూర్ టెక్నాలజీ తెచ్చుకుందాం అనుకుంటున్నాం, ఇజ్రాయెల్ టెక్నాలజీ వ్యవసాయంలో తెద్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళలేదు సొలొమోను, దేవుని వాక్యం పట్టుకున్నాడు అంతే. మహాజ్ఞాని అయ్యాడు. పరిశీలన, అవగాహన పరిధి పెంచుకున్నాడు. నేను దానికోసమే ప్రయాసపడాలని ఆశపడుతున్నాను. మన ప్రయాస ఏమై ఉండాలంటే దేవుని వాక్య పరిశోధన.
నాట్ టు ప్రూవ్ గాడ్, నాట్ టు ప్రూవ్ జీసస్ యాజ్ గాడ్, బట్ టు ప్రూవ్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలమని లోకం తెలుసుకునేటట్లుగా దేవుని యొక్క వాక్యం నుండి మనం జ్ఞానమును సముపార్జన చేయాలి. యూనివర్సిటీల్లో జ్ఞానం సంపదగా లభిస్తోంది, విజ్ఞానం లభిస్తోంది. కానీ దైవవాక్య పరిశోధనలో నడవవలసిన త్రోవ నేర్పించబడుతుంది. మానవుడు సంఘజీవి సంఘంలో ఎలా మలుచుకోవాలో తెలిపింది ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం లేకపోతే మన నడవడికి ఎట్లుండాలో మనకు అర్థమయ్యేది కాదు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినది దేవుని జ్ఞానమే. కనుక లేఖనాల పరిశోధనలో కలిగేటువంటి దైవ సంబంధమైన జ్ఞానం మనల్ని పాపము జోలికి వెళ్లకుండా చేస్తుంది, పాపం నుండి విమోచించబడేట్టు చేస్తుంది, పాపములో నివసింపకుండా చేసేస్తుంది. అది జ్ఞానం. ఎంత చదువుకున్న వాడైనా పాపంలో పడితే వీడు ఏమి జ్ఞానిరా అంటారు. ఇంత చదువుకున్నాడు, బుద్ధి లేదా అని అడుగుతారు. చూడండి, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం పేపర్లలో, డాక్టర్లు పేషెంట్స్ని లైంగికంగా వేధిస్తున్నారని, అడ్వకేట్స్ క్లయింట్స్ని లైంగికంగా వేధిస్తున్నారని, పాలిటీషియన్స్ వేధిస్తున్నారని, మత నాయకులు వేధిస్తున్నారని రకరకాలు చూస్తున్నాం. వాళ్ళని గురించి ఏమంటాం మనం? బుద్ధి లేదా? ఇంత చదువుకున్నారు, ఇంత పెద్దవారు అయ్యారు, ఇంత తెలుసుకున్నారు, ఇది చేయకూడదని తెలియటం లేదా? అంటే దే హ్యావ్ ద నాలెడ్జ్ బట్ దే డిడ్ నాట్ హ్యావ్ ద స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధమైనటువంటి ఆ జీవితం లేకపోబట్టి వాళ్ళకు జ్ఞానం ఉన్నా విజ్ఞానం ఉన్నా కూడా వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, అపాసు పాలవుతున్నారు. కనుక వెండి బంగారాల కంటే జ్ఞానమే కోరదగినది, శ్రేష్టమైనటువంటిది. ఇట్ ఈస్ అ బెటర్ థింగ్. మనకు వెండి బంగారం ముందు పెట్టి జ్ఞానము తెలివితేటలు పక్కన పెట్టి ఏం కోరుకుంటాం అంటే బంగారపు కొండే కోరుకుంటాం మనం. అదే అజ్ఞానం. అసలు కోరుకొనవలసిన దానిని విడిచి కోరుకొన్న అవసరం లేని దాన్ని కోరుకోవటమే అజ్ఞానం. అందుకని ఇక్కడ చూజ్ అనేటువంటి పదం వాడాడు. టు గెట్ అండర్స్టాండింగ్ ఈజ్ టు బి చూజన్ రాదర్ దాన్ సిల్వర్. అంటే కోరుకునుట. దేన్ని కోరుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు జ్ఞానివో కాదో తెలిసిపోతుంది. నన్ను నేను అలా చాలాసార్లు పరిశీలించుకొని అజ్ఞానిని అని తేల్చుకున్నాను నేను. అర్థమవుతుంది? నా అంత అజ్ఞాని ఈ లోకంలో లేడని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇంత వాక్యం చెప్పినా కూడాను ఎన్నో సందర్భాల్లో కోరుకొనవలసినది కోరుకొనక, కోరుకొనకూడనిది కోరుకున్నట్టుగా నాకు అనిపించింది. ఏం కోరుకుంటున్నావు? నిత్యరాజ్యం కోరుతున్నావా? దైవరాజ్యం కోరుతున్నావా? దేవుని నీతి కోరుతున్నావా? లోక సంబంధమైన తుచ్చమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కోరుతున్నావా? ఎంతకాలం గుర్తుంటాయి? మనం చనిపోతే క్షణాన మర్చిపోతారు. మహామహులు వెళ్ళిపోయారు, మరువబడ్డారు. కానీ మరువబడనటువంటి వారిగా మార్చబడాలి. హేబేలు మృతునందు మాట్లాడుచున్నాడు. నీవు మరణించినా నీ స్వరము మారటానికి, నీ స్వరము మరిచిపోలేని స్వరంగా మిగిలిపోవాలి. సమాజంలో నీవు అప్పుడే నిజమైన జ్ఞానిగా ప్రస్తుతించబడతావు. 17వ వచనం, చెడుతనము విడిచి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం. ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. ద హైవే ఆఫ్ ద అప్రైట్ టర్న్స్ aside from evil. Whoever guards his way preserves his life. చెడుతనం విడిచి నడుచుకోవటమే యథార్థవంతులకి రాజమార్గం, హైవే. చెడుతనము విసర్జించి నడుచుకునుట, ఇది అతి ప్రధానమైనటువంటి జీవిత లక్ష్యం కావాలి. దేన్ని ప్రకారం నడుచుకుంటున్నాం? చాలా సులువుగా లంచాలు ఇచ్చేస్తున్నాం మనం.
బిలీవర్స్ విషయం చెబుతున్నా. అన్బిలీవర్స్ లంచం ఇచ్చారంటే అది పెద్ద విశేషం కాదు, వాళ్ళకి అవగాహన లేదు. కానీ బిలీవర్సే లంచాలు ఇస్తూ పోతే, ఈ పదం ఇక్కడ ఎందుకు మాట్లాడానంటే చెడుతనము అని తెలుసు లంచం ఇవ్వటం, కానీ ఇవ్వకుండా ఉండవు. కట్నం తీసుకోవటం చెడుతనము అని తెలుసు, కానీ తీసుకోకుండా ఉండవు. పేర్లు మారుస్తున్నారు కట్నాలకి వాళ్ళ క్రైస్తవులు. వివాహ ఖర్చుల నిమిత్తము అని చెబుతున్నాడు ఒక ఆయన. వివాహ ఖర్చుల నిమిత్తం నేను అడిగాను, పెండ్లి ఒక్కడదేనా, ఇద్దరిది కాదా? ఇట్లా పెండ్లి కుమార్తె తరపున తండ్రి పెండ్లి కుమారుని తండ్రికి వివాహ ఖర్చుల నిమిత్తం డబ్బు ఇవ్వాలట. హూ సెడ్? బైబిల్ చెప్పిందా? బైబిల్లో ఒక పద్ధతి ఉంది తెలిసిన, పెండ్లి కుమారుడు స్వార్జితమున వివాహం చేసుకోవాలి. పెండ్లి కుమారుని తండ్రి కూడా కాదు, జూయిష్ సిస్టమ్. యూదుల తత్వం ప్రకారం, మత అవలంబన ప్రకారం పెండ్లి కుమారుడు తన తండ్రి యొద్దకు వచ్చి చెప్పాలి, నేను డబ్బు సంపాదించుకున్నాను, సఫిషియెంట్గా నా మ్యారేజ్ ఎక్స్పెండిచర్ నేను సంపాదించుకున్నాను, నువ్వు వెళ్ళి పలానా అమ్మాయి నా కోసం అడుగు అని చెప్పి చెప్పాలి. అది తండ్రి గుర్తించినప్పుడే పెండ్లి కుమార్తెను వెతకటానికి పోతాడు, లేకపోతే వెళ్ళడం అసలు. యోధా పద్ధతి అది. వెళ్ళిన చోట తండ్రికి బహుమానం ఇవ్వాలి, అన్నదమ్ములకు భరోసా ఇవ్వాలి, అప్పుడే పెండ్లి కుమార్తెను చూచుటకు అవకాశం ఇచ్చేవాళ్ళు. మరి ఇవాళ ప్యాగాన్ కల్చర్, అన్య సంప్రదాయం, అన్యుల సంప్రదాయం. ఇవాళ చదువుకున్నటువంటి అనేక మంది క్రైస్తవ మేధావులు కట్నాల కోసం ఆశపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, వాట్ డిఫరెన్స్ యు ఆర్ మేకింగ్ ఇన్ దిస్ సొసైటీ? నథింగ్, ఏమీ లేదు. నీ బిడ్డలకు కట్నం లేకుండా వివాహం చేసుకుంటావా? నీ బిడ్డలకు కట్నం ఇవ్వకుండా వివాహం చేసుకునే వానికే ఇస్తావా? అందుకే విశ్వాసిని వివాహం చేసుకోమన్నాడు. కనుక పేరు మార్చినంత మాత్రాన వరకట్నం మారిపోదు. కొందరు బహుమానం అంటున్నారు, కొందరు ఆస్తి హక్కు అంటున్నారు. ఒకడు నా ఎదుటే అడిగాడు, ఇల్లు రాసిచ్చేసేయమని చెప్పి అడిగాడండి. ఎంత దారుణం అండి! అత్తమామ నివసిస్తున్న ఇల్లట రాసిచ్చేయాలట. ఏం చేస్తావు అన్న? అందులో వాళ్ళు ఉండొచ్చు, రాయితీ ఇచ్చాడండి, అందులో వాళ్ళు ఉండొచ్చు కానీ నాకు అద్దె కట్టాలన్నాడు. ఎంత దారుణం! నేను మనవి చేస్తోంది, చెడుతనము యథార్థవంతులు విసర్జించినప్పుడే వారు యథార్థవంతులు అవుతారు. చెడుతనము విడిచి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం అవుతుంది. చెడుతనము విడిచామా? విడవటలేదు. ఆస్తి పంపకాలు, ఆడపిల్లకు డబ్బు ఇవ్వకూడదు. ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఈ చట్టం? భారతదేశంలో కూడా చట్టం లేదు, ఈక్వల్ రైట్స్ ఇచ్చింది. కానీ క్రైస్తవుడు ఇంకా దిగజారిని వాడుకున్నాడు. భారతదేశ చట్టం సమాన హక్కు కల్పించింది ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో. ఈక్వల్ పోర్షన్ ఆఫ్ ఎసెట్ ఇమ్మంది, భాగం ఇమ్మంది. క్రైస్తవుడు ఇంకా దిగజారాడు. మగపిల్లలు ఆస్తి పని చేసుకుని ఆడపిల్లకి ఏమి ఇవ్వట్లే. ఏమనంటే వాళ్ళు బాగున్నారండి అంటున్నారు. ఇచ్చేటప్పుడే పెద్ద కుటుంబాలు ఇస్తారు కదా సాధారణంగా, అందుకే వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి ఇవ్వవసరం లేదంటున్నారు. చెడు నడత, క్రైస్తవం అంటే చేతులెత్తి స్తుతించటం, చప్పట్లు కొట్టి పాటలు పాడటం, మందిరానికి వెళ్ళి అలంకరించి కూర్చోవటం, క్రిస్మస్ పండుగలకు విందులు వినోదాలు చేసుకోవటం క్రైస్తవ్యం కానే కాదు. చెడు నడత విడిచిపెట్టావా? నీ లైఫ్ స్టైల్లో చెడును విడిచిపెట్టిన అనుభవం ఉన్నదా? లేకపోతే నువ్వు యథార్థవంతుడు కాదు. యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. యు మే బి ద రిలీజియస్ క్రిస్టియన్, బట్ యు ఆర్ నాట్ ద ట్రూ క్రిస్టియన్. నువ్వు నిజ క్రైస్తవుడు కాదు. చెడుతనము విసర్జించాలి. దొంగిలవద్దని చెప్పు, నీవు దొంగిలదవా? అబద్ధమాడవద్దని చెప్పు, నీవు అబద్ధమాడదవా? ఇవన్నీ ఎవరి కోసం పౌలు రోమా సంఘానికి చెప్పాడు? మన గురించే. మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతోంది.
కనుక క్రైస్తవుణ్ణి లోకము తలెత్తు చూస్తోంది. క్రైస్తవేతరులు క్రైస్తవుడే చూస్తున్నారు. ఏమిటి, మేము లోకానికి వెలుగు అన్నారు, ఇదేనా వీరి వెలుగు? మేము లోకానికి ఉప్పు అన్నారు, ఇదేనా వీరి ఉప్పు? ఎక్కడ రుచి లేదే సమాజంలో. ఆ స్థితి తేవాలి, ఆ స్థితి రావాలి. క్రైస్తవ సమాజం మేల్కొనాలి, మార్గదర్శకం కావాలి దేశానికి. సేవలో క్రైస్తవుడు మించిన వాడు లేడనే స్థాయికి సేవ చేయటం రావాలి. ఇవాళ సేవ అంటే ఏంటో తెలుసా? నలుగురు మనుషుల్ని పోగు చేసి ఆదివారం ప్రార్థన పెట్టి ఇది సేవ అంటున్నారు. అసలు సేవ అంటే ఏమిటి? హెల్పింగ్ టు అదర్స్ ఎక్కడ చేస్తున్నాం మనం క్రైస్తవ్యంలో? మేలైనది ఎరిగి ఉన్నాం కానీ చేయట్లేదు. మిషనరీస్ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎట్లా అయ్యారు? సేవ చేశారు. విద్య లేని వాడికి విద్య నేర్పాడు, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం ఇచ్చాడు, భోజనం లేని వాడికి భోజనం పెట్టాడు. సొసైటీలో ఉన్నటువంటి రుగ్మతలు రూపుమాపారు వాళ్ళు. విదేశం నుంచి వచ్చిన భారతీయులు గర్వంగా చెప్పుకోదగిన పనులు భారతీయుల కోసం చేశారు మిషనరీస్. ఇవాళ భారతీయులుగా ఉన్న మనం భారతీయులు సిగ్గుపడేటట్టుగా ప్రవర్తిస్తున్నాము. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చెడుతనము విసర్జించుటయే యథార్థవంతులకు రాజమార్గము. తరువాత మాట, తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. హూ గాడ్స్ హిజ్ వే ప్రిజర్వ్స్ హిజ్ లైఫ్. ఎవరైతే తన యొక్క మార్గాలను తన ప్రవర్తనను కనిపెట్టుకుని కాపాడుకుంటాడో తన ప్రాణాన్ని అతడు కాపాడుకుంటాడు. యు మస్ట్ అబ్జర్వ్ యువర్ వేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ మార్గములు నీ ప్రవర్తన నీవే కనిపెట్టుకోవాలి, ఇతరులు కాదు. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను నాకు తెలిసిపోతుంది. ఎవరో వచ్చి చెప్పక్కర్లేదండి, నా ప్రవర్తన బాగుందో లేదో నాకే అర్థమైపోతుంది. స్వచ్ఛంగా కూర్చొని ఆలోచన చేసుకోవటం నేర్చుకుందాం. నా ప్రవర్తన బాగున్నదా? నేను బోధిస్తున్నదే నా ప్రవర్తన అయినదా? నేను నిరీక్షిస్తున్న దాని కొరకే నా ప్రవర్తన సిద్ధపరుస్తున్నానా? దేని కొరకు నా ప్రవర్తన ఆధారపడి ఉంది? ఇది కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకున్నప్పుడు ప్రాణం కాపాడుకుంటాం. పాము వివేకంగా పరిస్థితులు కనిపెడుతుంది, గమనిస్తుంది, ప్రాణం కాపాడుకుంటుంది. బుద్ధి లేనిదిగా ఎన్నడూ ప్రవర్తించదు. చీమ తన ప్రవర్తన కనిపెట్టుకుంటుంది. వర్షాకాలంలో బాధనందదు, వేసవికాలంలో కష్టపడుతుంది. వేసవికాలంలో మనుషులు కూడా పనిచేయలేరు, కానీ చీమలు పనిచేయటం ఆపవు. మనుషులు కూడా పనిచేయలేరు వేసవికాలంలో, చీమలు పనిచేయటం ఆపవు. వేసవికాలంలో కనిపెట్టుకుంటుంది, నడత కనిపెట్టుకుంటుంది. మరి మన నడత కనిపెట్టుకుంటున్నామా? నేను చెబుతాను ఎప్పుడు కూడా, యంగ్ బాయ్స్, యవనస్తులారా, మీరు ఒక భవిష్యత్తు ఎదుర్కోవాలా. 24-25 ఏళ్ళు వచ్చేటి వివాహం చేస్తారు, బిడ్డలు పుడతారు, ఇండిపెండెంట్ అవుతాం, కుటుంబం లీడ్ చేయాలి, ఇంటద్దె మొదలు అన్ని బిల్స్ పే చేయాలి. కనుక వాటికి దేవుడు నీకు ఇచ్చిన సమయం 16 నుంచి 24 మధ్యన ఉన్న 8 సంవత్సరాలు నువ్వు ఒక ముని, ఒక మహర్షి, ఒక తపస్విని ఎట్లా స్ట్రగుల్ అయ్యి తపస్సు చేస్తాడు అంత హార్డ్ వర్క్ చేయాలి. అంతగా నీ నిపుణతలు నీవు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవాళ ఎవరు కనబడుతున్నారు? మద్యము తాగి రోడ్ల మీద తూలుతున్న యువత, సెల్ ఫోన్స్లో అక్రమ సంభాషణ చేసుకుంటూ తిరుగుతున్న యువత, 20 సంవత్సరాలు రాకముందే వ్యభిచార పాపంలో పడిపోతున్నారు అత్యధికమైన యువత. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కల్చర్ ఇండియాలో 100% పాకేసింది, 99 కాదు. ఇప్పుడు రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అండ్ మెన్, వాట్సాప్ని గురించి మీరు విన్నారు కదా,
ఒక దేశంలో విడాకులు పెరిగిపోవట కారణం ఈ వాట్సాప్ అని నిర్ణయం చేశారు, తెలియజేశారు. ఈ దినం పట్టుకున్నారు కదా, వాట్సాప్లో పేపర్ తీసుకుని పోయి పరీక్షా పేపర్ బయటికి ఇచ్చేసి హోల్ రూమ్ ఎగ్జామినేషన్ హాల్ అంతా కూడా మాస్ కాపీయింగ్ కొట్టారట. అర్థమవుతుంది. ప్రవర్తన కనిపెట్టుకోవాలి. టెంప్టేషన్ వస్తుంది, శోధన వస్తుంది, పడిపోకూడదు. ఆ హాల్లో ఉన్న వాళ్ళందరినీ డిబార్ చేసి పారేశారు. 20 మంది సూత్రధారులు, 10 మంది దొరికారు. ఇంకా 10 మంది దొరకాలని పేపర్లో చదివాను వాళ్ళు. నేను ప్రవర్తన కనిపెట్టుకుంటే ప్రాణం కాపాడుకుంటాం. ప్రాణం కాపాడుకుంటే చాలండి, ఘనతలో బతకాల్సిన అవసరమే లేదు. అవకాశాలు అందరికీ రావు, ఒకవేళ వచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు. భూమి మీద మానవ జీవితం ఉందే ఉత్కృష్టమైన జీవితం. సింహంలా బతకాలంటారు చూసారు, సింహం కంటే మానవ బ్రతికే మంచిది నాకు తెలిసి. మరి సింహం కంటే కూడా సింహంలా బతకటం అనేదానికంటే మనిషిలా బతికితే సింహం కంటే ఎక్కువ వాల్యూడ్ లైఫ్ ఉంటుంది. కనుక మనిషిలా బతుకు చాలు, నువ్వు సింహంలా అక్కర్లేదు. సింహం ఏముంది, ఒక మృగం అది. కనుక నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకో. నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే నువ్వు దేవునికి మహిమ తేలేవయ్యా. నేను ఈ పర్టికులర్ మాసంలో పర్టికులర్గా నా ప్రవర్తన మీద దృష్టి పెట్టుకున్నాను. నేను చెక్ లిస్ట్ పెట్టుకున్నాను, పరిశీలన పెట్టుకున్నాను, దిద్దుకుంటున్నాను జీవితాన్ని. 25 సంవత్సరాల సేవ తర్వాత కూడా లోకంలో అనుకునే పెద్ద పెద్ద భయంకరమైన పాపం జీవితం లేకపోయినప్పటికి కూడా హృదయంలో ఉన్న మలినాన్ని గురించినటువంటి ఆలోచనతో దిద్దుబాటు ప్రారంభించాను. ప్రవర్తన హృదయ సంబంధమైంది, మనసుకు సంబంధించింది. కనుక దీనిని కనిపెట్టుకుని సరి చేసుకోకపోతే మనం బ్రతకలేం. నిత్యం ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, నా ముందు అనేకమైన విషయాలు తిరుగులాడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త, ఈ విషయంలో జాగ్రత్త, ఈ విషయంలో జాగ్రత్త. మనసు వినకపోతే అవమానం తప్పదని నాకు తెలుసు. ఈ రాత్రి వాక్యం ముగిస్తున్నాను. సహోదరుడు సహోదరి, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుట ఏ యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తనను కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకొనును. నువ్వు నీ ప్రాణం కాపాడుకో, నీ ఆత్మను రక్షించుకో. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పాపమును విసర్జించుట మాకు నేర్పండి నాయన. మా ప్రవర్తన కనిపెట్టుకొనుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. అపరంజి కంటే జ్ఞానము, వెండి కంటే తెలివి మాకు దయచేయండి నాయన. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.